స్తోత్రం. అందరూ ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఓకే, నేను చెప్తాను, మీరు అలాగే చేయండి. మీరు కౌంట్ చేయండి. 7. ఓకే, 7 కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 7 టైమ్స్ చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహిమ పరచడం చాలా ప్రాముఖ్యం. ఓకేనండి, దేవుని మహిమ పరచడం చాలా ప్రాముఖ్యం. అది ప్రతి ఒక్కరికి ప్రభు ఇచ్చిన ఉచితమైన కృప. ఏది ఆశించడం లేదు, మనకి మంచి స్వరాన్ని ఇచ్చాడు దేవుడు, దాన్ని ప్రభు కొరకు ఉపయోగించడం. ఒకటి ఏంటంటే స్పందించడం చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలో స్పందించడం చాలా ప్రాముఖ్యం. ఎవరు స్పందించరు? ఇంకా ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఒక కాలవ వాటర్ ఫ్లో అవుతుంది, చాలా స్పీడ్గా ఫ్లో అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చేపలు ఉన్నాయి, చేపలు తెలుసు, మామూలు అందరికి తెలుసు, పెద్ద విస్తృతం కాదు. ఇప్పుడు బ్రతికున్న చేప ఎటు ఈదుతూ ఉంటుంది? వాటర్ ఎటు వెళ్తే అటు వెళ్ళదు, వాటర్కి ఆపోజిట్ లో ఎదుర్కొని వెళ్తుంది. సో చనిపోయిన చేప ఎటు వెళ్తుంది? వాటర్ ఎటు కొట్టుకొని వెళ్తే అది స్పందిస్తుందా? స్పందిస్తుందా? చనిపోయిన చేప స్పందిస్తుందా? స్పందించదు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఒక విషయాన్ని ఆయన చెప్పారు ఈ స్పందన గురించి. ఏంటంటే ఒక చిన్న బేబీ పుట్టిన తర్వాత డాక్టర్ ఏం చేస్తారంట, 2 కాళ్ళు ఇలా పట్టుకొని, మనం చూడలేమండి, చాలా భయం వేస్తుంది, కొడతారంట ఏడవకపోతే. ఓకే కదా, కొడతారు తెలుసు. ఇంకొకటి అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్ళిపోయిన వ్యక్తులను కూడా ఏం చేస్తారు, డాక్టర్స్ వెళ్ళగానే ముందు. ఈయన అలానే హాస్పిటల్కి వెళ్ళాడంట, వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్. అయితే ఒక చిన్న బాబు, ఒక 6 months. ఏమైందంటే ఆ బాబు చనిపోయాడు, అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తే డాక్టర్ గారు చూసి గట్టిగా కొట్టాడంట. గట్టిగా కొడితే ఆ బుడ్డాగాన్ని కొట్టింది అని కొట్టినట్లుగా అనిపించింది అట్లా ఒక్కసారిగా. తర్వాత అయిపోయింది, చనిపోయారు. పక్కకి వెళ్ళిన తర్వాత అడుగుతున్నానంట, ఏంటి అలా కొట్టాను? ఎందుకు కొట్టానంటే వాడిలో జీవం ఉంటే వాడు స్పందిస్తాడు. వాడిలో జీవం ఉంటే వాడు స్పందిస్తాడు. జీవము కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? స్పందిస్తారు. ఉనికిని గుర్తుపడతారు. మనమంతా ఎవరము? జీవము కలిగిన వారు. హల్లెలూయా, అందరము స్పందించాలి. ఒకవేళ స్పందించలేదా? అది నేను చెప్పడం లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైనటువంటి దినాన్ని ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవడం నేను ఇష్టపడుతున్నాను. దానికంటే ముందుగా చేరొచ్చిన మీ అందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించును గాక. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మీరు ఇదివరకు విని ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి నాకు తెలియపరిచినటువంటి మాటలు మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా, అందరూ పక్కన వారితో చెప్తారా? దేవుని ఆత్మ. నా వైపు చూసి కాదు, కొంచెం పక్కన వాళ్ళు చూసి. ఒకవేళ వాళ్ళు వినడం లేదా, జస్ట్ హలో, దేవుని ఆత్మ. ఓకే, సో దేవుని ఆత్మ ద్వారా ఏం జరుగుతుంది? దానికంటే ముందుగా, దేవుని ఆత్మ కంటే ముందుగా చాలా మందికి గ్రహింపు కొన్ని విషయాల్లో కలిగి ఉండడం లేదు. ఎన్ని ఆత్మలు ఉన్నాయి? చాలా ఆత్మలు ఉన్నాయి కదా. ఓకే, కానీ ప్రాముఖ్యంగా దాన్ని ఈ విధంగా డివైడ్ చేసి చెప్పొచ్చు. ఒకటి దేవుని యొక్క ఆత్మ, దేవుని ఆత్మే పరిశుద్ధ ఆత్మ, యెహోవా ఆత్మ. రెండోది మనుష్యుని ఆత్మ. మూడోది మనకి బాగా సుపరిచితుడు కదా, దురాత్మ, ఈవిల్ స్పిరిట్. ఓకే, ఈ మూడు ఆత్మలు. మనుషుల ఆత్మలు చాలా, మనుషులందరూ కూడా ప్రతి ఒక్కరిలో వీళ్ళు ఏం కలిగి ఉంచాలి? ఆత్మ కలిగి ఉన్నాం ప్రతి ఒక్కరం కదా.
ప్రతి ఒక్కరు కూడా ఆత్మ కలిగి ఉన్నాం. సో ఇప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి దినాన నేను తెలియపరిచేది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. మనం ముందు కొనసాగము. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఎవరైనా చదివి వినిపించగలుగుతారా? చాలు. హల్లెలూయా. అందరు చెప్తారు ఒకసారి. హల్లెలూయా. దేవుని ఆత్మ ఏమవుతుందంట? జలముల పైన అల్లాడుచున్నదంట. జలముల పైన అల్లాడుచున్నది. ఎందుకు జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుంది? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రాథమికమైనటువంటి ఉద్దేశము, దేవుని ఆత్మ ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది అంటే, మనం ఒక విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటారు. ఏమని అంటే, పక్షులకి గూళ్ళు ఉన్నాయంట, నక్కలకి గొర్రెలు ఉన్నాయంట, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కొంచెమైన స్థలం లేదు. అంటే ఇంత పెద్ద భూ ప్రపంచంలో ఎంతమంది నివసిస్తున్నటువంటి ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదంటారా? అది వాస్తవమేనా? దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు కోరుకునే స్థలము మీ టెర్రస్ పైన, మీ బెడ్రూమ్ లో కాదు. హల్లెలూయా. మన హృదయంలో కదా. అందరికీ తెలుసు, మన హృదయంలో ఆయన స్థానాన్ని కోరుకుంటున్నాడు. ఆయన తలవాల్చుకోవడానికంట, ఆయన నివసించడానికి కూడా కాదు, జస్ట్ తలవాల్చుకోవడానికి కూడా స్థలం దొరకడం లేదంట. అంటే దాన్ని బట్టి నేను చెప్పదలిచింది ఏంటంటే, దేవుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు? మన హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. సో జలముల పైన ఆత్మ అల్లాడడానికి ఎందుకు జలముల పైనే అల్లాడుతుంది? హల్లెలూయా. అప్పటికి ఇంకా ప్రారంభం, అది బిగినింగ్ ఏం జరుగుతుందంట, భూమి నిరాకారముగా ఉందంట. ఒక ఆకారం అనేది భూమికి ఇంకా రాలేదు. అక్కడ ఏం జరుగుతుందంటే శూన్యముగా ఉండంత. అలాగా ఉంది, శూన్యముగా ఉండి. ఎందుకు శూన్యంగా ఉందంటే, వెలుగు ఇవ్వడానికి సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వెలుగు నుంచి జ్యోతులు ఏమీ లేవు. ఇప్పుడు శూన్యముగా ఉంది కాబట్టి దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుంది. హల్లెలూయా. ఈ జలము దేనికి సాదృశ్యము? యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ లేఖనము, పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది, ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించాలి. హల్లెలూయా. తల్లి గర్భంలో నుండి కదా అందరూ జన్మించేది, కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు నీటి మూలముగా జన్మించాలి. అంటే నీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? హల్లెలూయా. హల్లెలూయా. బాప్తిసం కాదు నీళ్ళకు ఉండే ప్రత్యేకత. సో నీళ్ళకు ఉండే ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడే మనం చూస్తున్నాం, ఆ నీళ్ళ మీద ఏముందంట? దేవుని ఆత్మ అల్లాడుతుందంట. హల్లెలూయా. దేవుని ఆత్మ ఆనాడు ప్రారంభంలో నీళ్ళ మీద అల్లాడడాన్ని బట్టి దేవుని ఆత్మ ఏమైంది? జీవమునిచ్చేదై ఉంది. హల్లెలూయా. ఇప్పుడు అందుకనే నేనిచ్చు నీళ్లు తాగువాడు మరలా అన్నాడు దప్పికొనడు కదా. విశ్వసించు అని కడుపులో నుండి ఏం పుడతాయంట? జీవ జలం. హల్లెలూయా. ఆ జీవ జలము ప్రపంచమంతా అందడానికి, ప్రపంచమంతా జీవముతోటి నింపబడడానికి దేవుని ఆత్మ అల్లాడుతుంది. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరు క్రీస్తుని ఎరిగిన వారు కావచ్చు, క్రీస్తుని ఎరగిన వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జీవము కలిగి ఉన్నారా? అది దేవుని ఆత్మ అల్లాడడాన్ని బట్టి. హల్లెలూయా. మనం ముందుకు కొనసాగుతాం. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను తెలియజేసి నేను ముందుకు కొనసాగుతాను. ఇంకా సంఖ్యాకాండము 24వ అధ్యాయము, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 2వ వాక్యము. దేవుని ఆత్మ తర్వాత సిస్టర్ కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వాడికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాడి వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, బాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నదీ తీరమందరి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. చాలు. హల్లెలూయా. 2వ వాక్యంలో స్పష్టంగా రాయబడుతున్న మాట, బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను.
హల్లెలూయా. మొదటి వచనం చదువుదాం ఒకసారి. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. హల్లెలూయా. ఇంత బిలాము అక్కడ జరుగుతున్న సందర్భం, బాలాక్ అనే రాజు వచ్చేసి ఈ ప్రజలు ఏం చేయాలి, నువ్వు శపించాలి, నువ్వు శపించేవారు శపించబడతారు, నువ్వు దీవించేవారు దీవించబడతారు అని చెప్పేసి అది ఒక దేవోక్తిగా ఉంది, అందరికీ తెలుసు. సో బాలాకు వెళ్ళి బిలామును ప్రేరేపిస్తున్నాడు, నేను నీకు డబ్బు ఇస్తాను, నువ్వు ఆ జనాన్ని శపించు, జనాన్ని శపించు. చాలా సందర్భాలు జరిగాయి, చాలా రోజులు గడుస్తున్నాయి. శపిద్దామనేసి వెళ్తున్నాడు కానీ దీవించేసి వస్తున్నాడు, శపిద్దామనేసి వెళ్తున్నాడు కానీ దీవించేసి వస్తున్నాడు. ఒకరోజు బాలాకుకి చాలా కోపం వచ్చింది, నేను నిన్ను ఎందుకు పిలిపించాను, నువ్వేం చేస్తున్నావు, దేవుని ఉద్దేశం అది అయింది, నేనేం చేయలేను. దేవుని ఉద్దేశం ఏమైంది, ఆశీర్వదించడం దేవుని ఉద్దేశం అయింది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఆయన మరలా శకునాన్ని చూడట్లేదు, ఏం చేయాలి అని ఆలోచించడం లేదు. ఓకే, ఆయన ముఖాన్ని తిప్పుకున్నాడంట. అప్పుడు ఏం జరుగుతూ వచ్చింది, యెహోవా ఆత్మ, చదవండి అన్నమాట ఒకసారి, యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చింది. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్ముడు ఈ రోజు మనకు ప్రత్యేకంగా తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో, బిలాము జీవితంలో శపించడానికి సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. ప్రేరేపణ వస్తుంది, ఆ ప్రేరేపణ బట్టి ఏం చేస్తున్నాడు, శపించడానికి సిద్ధపడుతున్నాడు. కానీ దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ నేను దర్శించినప్పుడు నువ్వు ఎవ్వరి ప్రేరేపణలో కూడా నువ్వు ప్రేరేపింపబడు. హల్లెలూయా. నిన్ను ఎంత టెంప్ట్ చేసినా, కొన్ని సందర్భాల్లో కొంతమంది చాలా ఈజీగా టెంప్ట్ అయిపోతూ ఉంటారు కదా, చాలా శోధనలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన శోధన. ఇంట్లో స్త్రీలు పెద్దవాళ్ళు ఏం చేస్తారు, టీవీ ఆన్ చేస్తారు. ఓకే, టీవీ ఆన్ చేస్తారు, టీవీ ఆన్ చేసి వాళ్ళ ప్రైమరీ ఇంటెన్షన్, వాళ్ళ ప్రాథమికమైన ఉద్దేశం ఏంటంటే న్యూస్ చూద్దాం అనుకుంటారు. హల్లెలూయా. దాని తర్వాత మనం ఏ శుభవార్తనో ఆరాధన ఛానల్లో పెట్టుకొని, నిరీక్షణ ఛానల్లో పెట్టుకొని దేవుని వాక్యాన్ని విందాం. సో ఇప్పుడు పెట్టగానే ఏమొచ్చింది, న్యూసే వచ్చింది. హల్లెలూయా. పెట్టగానే న్యూసే వచ్చింది. ఇప్పుడు న్యూస్ లో నుండి ఎక్కడికి వెళ్ళాలి ఏంటండి, ఎవరు కరెక్ట్గా చెప్పినట్లుగా ఉన్నారు. న్యూస్ లో నుండి ఆరాధన ఛానల్ నుండి వెళ్ళాలి. ఇప్పుడు అలాగా ఛానల్ ట్యూన్ చేస్తూ మారుస్తూ ఉంటే మధ్యలో అలా స్ట్రక్ అయిపోయింది, రిమోట్ కూడా అలా ఆగిపోయింది. సరే, అడ్వర్టైజ్మెంట్ వచ్చేదాకా, అంతే కదన్నా, అడ్వర్టైజ్మెంట్ వచ్చేదాకా ఉంచేసి ఆరాధన ఛానల్. అడ్వర్టైజ్ తర్వాత చిన్న అడ్వర్టైజ్మెంట్ అనుకుంటా, ఇది అయిపోయినాక మళ్ళా ఇంకొక అడ్వర్టైజ్మెంట్ వచ్చినాక వెళ్దాం. అంటే అక్కడ ఉద్దేశం జరుగుతుంది ఏంటంటే, చిన్న చిన్న విషయాలకు కూడా ఏమవుతా ఉంటామంటే టెంప్ట్ అయిపోతా ఉంటాం. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా బలహీనలు అయ్యారా, దానికి కారణము సాతాను అనేసి అంటారు కదా అందరూ, అంతే కదా. ఈరోజు ఒక మంచి కుటుంబము, భార్య భర్త, భార్య మారు మనసు పొందుకుంది కానీ భర్త మారు మనసు పొందుకోవడం లేదు, ఇష్టానుసరణ త్రాగుడు, బలహీనంగా ఉన్నాడు. సో ఇప్పుడు ఈ భర్త రాకపోవడానికి బట్టి భార్య ఏం చెప్తుంది, సాతాను మా భర్తను పట్టుకొని పీడిస్తుంది, వదలడం లేదు కదా. సాతాను భర్తను పట్టుకోవడం లేదండి, భర్తే సాతాను పట్టుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక సేవకులు ఉన్నారు, ఒక పాస్టర్ గారు, ఆయన ఆ గ్రామంలో మంచిగా సువార్త చేస్తూ అందరికి దేవుని మాటలు పంచుతున్నారు. అయితే ఒక వ్యక్తి ప్రతిసారి ఆయనకి ఎప్పుడు తాగి కనిపిస్తాడు. తాగడం అంటే మళ్ళీ మామూలు తాగడం కాదు, ఆయన స్టేజ్ లో ఉండడం అనమాట, ఊగుతా అటు పడిపోతూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆ వ్యక్తితోటి ధైర్యం చేసి వెళ్ళి స్వార్థ ప్రకటించి, ఎందుకు తాగుతావు, మానేయచ్చు కదా, దేవునికి ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి చెప్పినప్పుడు, పాస్టర్ గారు నేను తాగాలని తాగడం లేదు, నేను పొద్దున్న లేచినప్పుడు ఈరోజు తాగకూడదు, ఎలాగైనా తాగకూడదు అని చెప్పేసి నేను నిర్ణయం తీసుకుని వెళ్తున్నాను. కానీ అలా వెళ్తా ఉంటే, నేను వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళాలంటే మధ్యలో ఉంది షాప్, కళ్ళు దుకాణం, సారా. ఓకేనా, విలేజ్ కదా, వైన్స్ లేదు, అదే ఉంది. ఓకే, అక్కడికి వెళ్ళగానే సాధన ఏం చేస్తున్నాడంటే నన్ను అలా లాగేస్తున్నాడు. పాస్టర్ గారు అలా లాగేస్తున్నాడు, సాధన అలా లాగేస్తున్నాడు. వెళ్ళిపోయి
తాగేస్తున్నాను పాస్టర్ గారు. అవునా, ఓకే, అయితే నేను ఒక్కటి చెప్తాను, అలా చెయ్యి, నువ్వు అస్సలు తాగు. ఏంటంటే నువ్వు అలా వెళ్తున్నావు కదా, వెళ్తున్నప్పుడు నువ్వు తాగాలని ఆలోచన నీకు లేదు, కానీ సాతాను నిన్ను లాగుతున్నాడు కదా, సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఓకే, అయితే నువ్వు అప్పుడు ఏం చేయాలంటే, సాతానా నా వెనక్కి పో. హల్లెలూయా. సాతానా నా వెనక్కి పో అంటే సాతాను వెనక్కి వెళ్ళిపోతే నువ్వు ఈజీగా నీ పనికి వెళ్ళిపోవచ్చు. ఇది పాస్టర్ గారు చెప్పారు. ఓకే పాస్టర్ గారు, డీల్ ఓకే అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాడు. నెక్స్ట్ తర్వాత రోజే సాయంత్రం మళ్ళీ ఎట్లా కనిపించిండు, ఫుల్గా ఉన్నాడు. అరే నిన్నే కదా చెప్పింది నీకు, నిన్నే కదా చెప్పింది. పాస్టర్ గారు నేనైతే మీరేం చెప్పారు అదే చేశాను. మీరేం చెప్పారు, అక్కడికి వెళ్ళగానే సాతానా వెనక్కి పో. సాతాను ఏం చేశాడంటే వెనక్కి వెళ్ళి సాతానా వెనక్కి పోన్నాడు పాస్టర్ గారు. సాతాను వెనక్కి వెళ్ళి ఎగిరితేనాడు. నేను వెళ్ళి పోయి కొట్టు ఆ కళ్ళు దుకాణంలో పడ్డాను, తాగేశాను పాస్టర్ గారు. సాతానా నేను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింది సాతానా. సాతాను నీకు టెంప్ట్ చేయగలడు నిన్ను, కానీ నిన్ను తీసుకొని వెళ్ళి ఏమీ చేయించలేడు. హల్లెలూయా. సాతాను నిన్ను టెంప్ట్ చేయగలడు, కానీ నిన్ను తీసుకొని వెళ్ళి ఏమీ చేయడు. అది వాక్యం. నిన్ను టెంప్ట్ మాత్రమే చేయగలడు, నిన్ను శోధించగలడు అంతే. కానీ ఆయన నీ చేతితోటి, ఆయన చేతితో గ్లాసులు పోసి నీకు తాగించడు. హల్లెలూయా. నీ చేతితో, ఆయన చేతితోటి రిమోట్ ఆపరేట్ చేసి సీరియల్ పెట్టించడు. హల్లెలూయా. ఆయన కావాలని ఒక సన్నివేశాన్ని, ఒక ఇబ్బందిని క్రియేట్ చేసి నీకు కోపము నీ నోట్లో నుండి ఆయన రప్పించడు. నువ్వే చేస్తావు కోపం వచ్చేలాగా. హల్లెలూయా. నువ్వే అలుగుతావు, నువ్వే బలహీనం అవుతావు. జస్ట్ టెంప్ట్ చేస్తాడు, కానీ నువ్వేమవుతావు, ఆ టెంప్ట్ కి నువ్వు టెంప్ట్ అయిపోతావు, ఆ శోధనకి నువ్వు శోధింపబడతావు. ఒక విషయము, ఒక చిన్న ఉదాహరణ. పక్షి మన మీద నుండి ఎగరకుండా ఆపగలుగుతామా? ఆపలేము కదా. ఎగరకుండా ఆపాలి అంటే నేను మీద నుండి పెద్ద టవర్ ఒకటి నువ్వు మోసుకొని వెళ్ళాలి, అంతేనా? కానీ అదే పక్షి నీ నెత్తి మీద గూడు కట్టుకోకుండా ఆపగలుగుతాను. లేదు నేను నిద్రపోయినప్పుడు వచ్చి గూడు కట్టిందంటావా చెల్లి, అంటావా? అలాగా లేదన్నయ్య, నేను నిద్రపోతున్నప్పుడు పక్షి వచ్చేసి గూడు కట్టింది, మార్నింగ్ చూస్తే ఎలా ఉంది. ఇది వాస్తవం, ఇది వాస్తవం. పక్షి నీ మీద నుండి ఎగరకుండా నువ్వు ఆపలేవు, కానీ పక్షి నిన్ను నీ మీద గూడు కట్టుకోకుండా నువ్వు ఆపగలుగుతావు. ఆ సామర్థ్యం నీకు ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తుంది ఏంటంటే, శోధన అనేది వస్తుంది, శోధన అనేది వస్తుంది. అది రాకుండా ఎవరు ఆపరు. యేసుక్రీస్తు ప్రభువు కూడా శోధింపబడ్డాడు, కానీ ఆ శోధనతో నువ్వు ఏకీభవించకుండా నువ్వు ఉండగలవు, ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి. ఆయన ఉన్నాడు. ఇక్కడ బిలాము శోధింపబడుతున్నాడు. ఒక విధంగా ఆలోచిస్తే నేను చెప్పదలిచిన శైలి, ఆ కోణంలో బిలాము శోధింపబడుతున్నాడు. కానీ ఎప్పుడైతే యెహోవా ఆత్మ అతని మీదకి రాగా ఆయన ఆ శోధనని అధిగమించేసి శాపాన్ని పలకాల్సిన నోటితోటి ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రభు మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, అనేకమైన టెంప్టేషన్స్ వస్తాయి, అనేకమైన సఫరింగ్స్ వస్తాయి, అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ వాటన్నిటిలో నుండి నువ్వు దానికి ఏకీవించి పాపము చేయకుండా ఉండగలడానికి దేవుని ఆత్మ నీ మీదకి ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం ముందుకు కొనసాగుదాము, ఇంకో విషయం చూద్దాము. అదే నంబర్స్ సంఖ్యాకాండము 27:18 చూస్తే అక్కడ యెహోషువ కూడా ఆత్మ పొందిన వాడుగా పిలువబడుతున్నాడు. హల్లెలూయా. చాలు, అక్కడ యెహోషువ కూడా ఆత్మ పొందిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. మనం మొట్టమొదటిగా చూసాము, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది. రెండోది, దేవుని ఆత్మ బిలాము మీదకి బలంగా వచ్చింది. మూడోది, అక్కడ యెహోషువ మీద కూడా దేవుని యొక్క ఆత్మ యెహోషువ పొందుకున్న వాడిగా ముందుకు కొనసాగుతున్నాడు. మనం ఇంకా గిద్యోను, యెఫ్తా, సంసోను వీళ్ళను కూడా చూస్తే, సంసోను జీవితంలో కూడా యెహోవా ఆత్మ ప్రేరేపించగా సంసోను ఏం చేశాడంట, సింహాన్ని మేకపిల్లని చీల్చినట్టుగా చీల్చేశాడు. గిద్యోనుని యెహోవా ఆత్మ బలముగా దర్శించింది, యెఫ్తాని యెహోవా ఆత్మ బలముగా దర్శించింది. ఇంకొక విషయాన్ని చూసుకొని మనం ముందుకు కొనసాగుదాము. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వాక్యము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనకు తెలియపరుస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం 10:6. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును,
ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చింది. నీకు క్రొత్త మనస్సు వచ్చింది. చాలు. హల్లెలూయా. యెహోవా ఆత్మ నీ మీదకి ఎట్లా వస్తుందంట? బలముగా దిగి వస్తుంది. ఎవరి మీదకి? హల్లెలూయా. ఎవరి మీదకి? అక్కడ రాయబడిన మాట ప్రకారము సౌలు మీదకి. ఎవరు ఈ మాట చెప్తున్నారు? సమూయేలు చెప్తున్నాడు. సమూయేలు చెప్తున్నాడు. ప్రజలందరి మనస్సాక్షి నిమిత్తమే, ప్రజలందరి ప్రేరేపణ నిమిత్తమే ఇజ్రాయేల్ ప్రజల్ని పరిపాలించడానికి ఒక రాజు కావాలని వారు కోరుకున్నారు. దేవుడు సమూయేలుకి ఒక రాజును చూపించాడు. అతనే సౌలు, ఇజ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి రాజు. ఇప్పుడు సమూయేలు సౌలుని అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత సమూయేలు చెప్తున్న మాట యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును. అప్పుడు నీవు వారితో కలిసి ప్రకటన చేయించుండగా. ఎవరితో కలిసి ప్రకటన చేస్తాడంటే ప్రవక్తల మధ్యలో ఆయన ప్రకటన చేస్తాడంట. చివరిగా అక్కడ రాయబడుతూ వచ్చిన మాట నీకు క్రొత్త మనస్సు వచ్చును. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యెహోవా ఆత్మ సౌలు మీదకి రాగా సౌలు ఎట్లా అవుతాడంట? క్రొత్త మనస్సు. ఇంగ్లీష్ బైబిల్లో NIV తర్జుమాలో డిఫరెంట్ పర్సన్ అని చెప్పేసి రాయబడుతూ వచ్చింది. డిఫరెంట్ పర్సన్, వేరొక వ్యక్తిగా. అంటే దేవుని ఆత్మ మనిషి మీదకి వచ్చినప్పుడు వేరొక వ్యక్తిగా ఆయన మార్చబడతాడంట. ఇది వాస్తవం. పాత నిబంధన గ్రంథంలో తెలియపరుచుకున్నట్లుగా ఆ రోజు బిలాము మీదకి దేవుని ఆత్మ వచ్చింది. గిద్యోను మీదకి దేవుని ఆత్మ వచ్చింది. మోషే మీదకి దేవుని ఆత్మ వచ్చింది. యొఫ్తా మీదకి దేవుని ఆత్మ వచ్చింది. శాంసన్ మీదకి దేవుని ఆత్మ వచ్చింది. ఇక్కడ సౌలు మీదకి దేవుని ఆత్మ వచ్చింది. తర్వాత దావీదు మీదకి కూడా దేవుని యొక్క ఆత్మ వచ్చింది. ప్రతిసారి వచ్చిందా? వాళ్ళలో నిత్యము ఉందా? హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళలో నిత్యము లేదు. అప్పుడప్పుడు మాత్రమే ఏ సమయాల్లో కావాలో ఆ సమయాల్లో మాత్రమే దేవుని యొక్క ఆత్మ వారి మీదకి రాగా వారు బలము పొందుకొని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. వారు బలము పొందుకొని ప్రవచనాలు ప్రవచిస్తూ వచ్చారు. వారు బలాన్ని పొందుకొని వాయించగా దెయ్యం వెళ్ళిపోతూ వచ్చింది. ప్రభు తెలియపరుస్తుంది ఏంటంటే ఆ సమయాల్లో అప్పుడప్పుడు వచ్చింది. హల్లెలూయా. మరి ఇప్పుడు హల్లెలూయా. మనం ముందుకు కొనసాగుదాం. చూద్దాము. దేవుని ఆత్మ వచ్చినప్పుడు మనిషి డిఫరెంట్ గా చేంజ్ అవుతాడు. అది వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే డిఫరెంట్ గా చేంజ్ అవ్వడం అంటే కింద పడి బొరవడం కాదు. ఓకేనా? అది కూడా మనం వివేచనాత్మకంగా ఉండాలి. దేవుని ఆత్మ ఒక చోట రాదు. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాడు. ఓకేనా? అల్లరికి కర్త కాడు. నువ్వు కింద నాగిని డాన్స్ చేస్తావంటే అది దేవుని యొక్క ఆత్మ కాదు. అది ఈజీగా ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేయొచ్చు. ఆత్మతో ఆరాధించి గంతులు వేయడం వేరు, శరీర సంబంధంగా ఆరాధించడం వేరు. అది నీకు దానికి పెద్ద కృపావరమే అవసరం లేదు. ప్రతి ఒక్కరు చెప్తారు ఎవరు ఆత్మతో ఆరాధిస్తున్నారు, ఎవరు నాగిని డ్యాన్స్ చేస్తున్నారు అనేది. దానికి నీకు కృపావరాలు అవసరం లేదు, దానికి నీకు పెద్ద జ్ఞానం అవసరం లేదు, నీకు పెద్ద ఎడ్యుకేషన్ అవసరం లేదు. అది అందరికీ తెలుసు, ఈజీగా కనిపిస్తుంది. దాని విషయంలో ఏదో దాంట్లో పెద్ద థియాలజీని బయటకు తీయాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అడిగింది. ఓకే, ఎవరు వాళ్ళ స్థితి మనకు తెలిసిపోతుంది. ఆత్మానుసారులు ఏ విధంగా ఉంటారు, శరీరానుసారులు ఏ విధంగా ఉంటారు. ఇప్పుడు నాగిని డాన్స్ చేసేవాడు వాడు ఎలా ఉంటాడు? వాడికి ఎప్పుడు వస్తుంది? ఆదివారం చర్చిలో వస్తుంది. ఇంటి దగ్గర ఇంకొక ఆత్మ వస్తుంది కదా, మనకు తెలుసు. వ్యక్తిగతంగా మనకు పరిచయం కదా. మరి ఎట్లా వస్తుంది? దేవుడు ఎట్లా వస్తుంది? యెహోవా ఎవరు? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులండి. వారితోటి ఆ రోజు అనేకులను దర్శించాడు దేవుడు. వాళ్ళందరూ దర్శించగా వాళ్ళు ఏమవుతూ వచ్చారు? గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. వీరేం చేస్తున్నారు? అక్కడే మనకు అర్థమైపోతుంది. హల్లెలూయా. ఓకే, మనం ముందుకు కొనసాగుదాం. అయితే ఇప్పుడు దేవుని ఆత్మ వస్తే గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. విశ్వసిస్తున్నారా? హల్లెలూయా. స్పందిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ వస్తే గొప్ప కార్యాలు చేస్తారు.
ప్రవచనాలు ప్రవచిస్తారు. మరి ఇప్పుడు దేవుని ఆత్మ రావాలి అంటే నువ్వు ఎలాగ దేవుని ఆత్మను పొందుకుంటావు? హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ దేవుని ఆత్మను పొందుకుంటాము చూద్దాం. మనం ముందు కొనసాగుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యం. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుచండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. దేని నిమిత్తం అంటండి? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, బాప్తిస్మము పొందుడి. అప్పుడు ఏం జరుగుతుందంట? పరిశుద్ధ ఆత్మ అను వరాన్ని పొందుదురు. లేకపోతే ఇంపాసిబుల్. నువ్వు ఫస్ట్ దేవుని ఆత్మ, చెప్పండి, దేవుని ఆత్మే పరిశుద్ధ ఆత్మ అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మను నువ్వు పొందుకోవాలి అంటే వాక్యము మనకి తెలియపరుస్తున్న క్రమము నువ్వేమై ఉండాలంటే మొదటిగా మారు మనసు పొందుకోవాలి. హల్లెలూయా. మనమంతా మారు మనసు పొందుకున్నాం కదా. మారు మనస్సు అంటే అర్థం, మారు అంటే ఒకప్పుడు నీ మనస్సు, ఇప్పుడు నీ మనస్సు రెండు అలా పక్క పక్కన పెట్టి చూస్తే రెండు ఒకేలాగా ఉండాలా? ఒకేలాగా ఉంటే ఇందులో 100% కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అందులో 50 ఉన్నాయి. మార్మన్స్ పొందారు 70 ఉన్నాయి, 30 ఉన్నాయి, 20, 10, 1. నీ గత జీవితంలో నుండి నువ్వు క్రీస్తుని ఎరిగి క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ ఒక్క క్వాలిటీ, ఆ ఒక్క స్థితి కూడా ఉన్నాను మారు మనసు పొందనట్లే. అంటే ఏంటి? ఇంతకుముందు అన్నం తింటున్నాం, ఇప్పుడు ఇది ఆ ప్రభు చెప్పేది. చాలా మంది వ్యర్థంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతకుముందు నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను, ఇప్పుడు ఏం వేసుకోవాలి మారు మనసు పొందాక? మారు మనస్సు అనే దగ్గర నీకు అనిపిస్తుంది. మనస్సు శరీర ఆకృతి కాదు, శరీర ఆకృతి శరీర సంబంధమైన స్థితి కాదు ప్రభు చెప్పేది. మనస్సు, నీ మనస్సులో ఇంతకుముందు నువ్వు తీరే కోపగించుకునేదానివా? చాలా మంది ఉంటారు కదా, తీరిన కోపగిస్తుంటా ఉంటారు. ఇప్పుడు 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 నీకు శోధన వస్తుంది, నువ్వేమవుతున్నావు? నువ్వు సహించగలుగుతున్నావా? ప్రభు నువ్వు సహిస్తా ఉంటే నువ్వు అక్కడ నువ్వు మారు మనసు కలిగి ఉన్నావు. నీ జీవితంలో వస్తున్నటువంటి స్థితి దాన్ని నువ్వు ఎలాగ ఎదుర్కొంటున్నావు? ఇంతకుముందు ఎలా ఎదుర్కొనేదాన్ని, ఇప్పుడు నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు? దాన్ని బట్టి మనమే ఎవరో మనల్ని తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు, ఎవరో మనకి తెలియపరచాల్సిన అవసరం లేదు. మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలంట. నువ్వు ఏ విషయంలో సరిగ్గా ఉంటున్నావు? నువ్వు ఏ విషయంలో మంచిగా లేవు? ఇంకా నీ చూపు విషయంలో నువ్వు ఎలాగా ఉన్నావు? ఇంతకుముందు చూసిందల్లా నీకు కావాలనిపించేది కదా, ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఇంతకుముందు బాగా ఆశలు, కోరికలు, ఇప్పుడు ఎలా ఉన్నావు? న్యాయబద్ధమైన కోరికలు కావాలి, ఇష్టానుసారమైన కోరికలు, ఇప్పుడు ఎలా ఉంటున్నావు? చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితం ప్రభు తెలియపరుస్తున్నటువంటి స్థితి అంటే పరిశుద్ధ ఆత్మ అనే వరాన్ని పొందుకోవాలంటే మారు మనసు పొందుకున్నానయ్యా అంటే సరిపోదండి. నీ మారు మనసు పొందుకున్నానంటే సరిపోదు. నీ మారు మనసు క్రియను చూపించాలి. నువ్వు మారు మనసు పొందుకున్నావు. ఇంతకుముందు ఎన్ని గంటలకు లేచేదానికి? ఇప్పుడు ఎప్పుడు లేస్తున్నావు అంటే లెగడం ప్రాముఖ్యం కాదు, లేచి నువ్వు ఏం చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. లెగడము ప్రాముఖ్యం కాదు, లేచి నువ్వు ఏం చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం. ప్రభువుని స్తుతిస్తున్నావా? ప్రభు చేసిన మేలు బట్టి ప్రభువుని మహిమపరుస్తున్నావా? ప్రతి విషయంలో ప్రభువుకు కృతజ్ఞత చెల్లిస్తున్నావా? సమయమును పూనియక సద్వినియోగపరుచుకుంటున్నామా? మెలకువ కలిగి ప్రార్థన చేస్తున్నామా? ప్రభువుని గురించి తెలియపరుస్తున్నామా? హల్లెలూయా. మొన్న జరిగిన ఒక జూమ్ మీట్ లో పాస్టర్ దాసన్ గారు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు. శిష్యుడు
శిష్యునికి ఉండాల్సిన లక్షణం. శిష్యుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే మొట్టమొదటిగా నేర్చుకోవాలి. ఓకేనా? ఫస్ట్ నేర్చుకోవాలి. రెండోది నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకున్న దాన్ని అలవర్చుకోవాలి. మూడోది నేర్చుకున్న దాన్ని ఇతరులకు తెలియచేయాలి, నేర్పించాలి. ఇది శిష్యుని యొక్క లక్షణం. ప్రభు మనల్ని ఏ విధంగా ఉండమన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేకులకి తండ్రి కుమార పరిశుద్ధ నామమున బాప్తిస్మం ఇచ్చి నా శిష్యులుగా చేయాలి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి స్థితి ఏంటి? ప్రతి ఒక్కరు కూడా శిష్యులుగా మారాలి. ఇప్పుడు నేను దేవుని యొక్క శిష్యుని అయ్యాను. ఇప్పుడు తమ్ముడికి నేను బోధిస్తున్నాను, శిష్యులుగా మారు. దేవుని యొక్క నేను నేర్చుకున్నాను, నేను విన్నాను, దాన్ని అలవర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నాము? యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచారు. ఆయన పగలంతా కూడా తిరుగుతూ, ప్రయాస చెందుతూ, స్వస్థపరుస్తూ, అనేకులకు అద్భుతాలు చేస్తూ, ప్రార్థన చేస్తూ, సువార్త ప్రకటిస్తూ, రాత్రంతా ఏం చేశాడంట? వారందరూ పడుకొని ఉంటే లేచి వెళ్ళి ప్రార్థన చేశాడంట, దూరంగా వెళ్ళి ప్రార్థన చేశాడంట. ఇప్పుడు దేవుడు తెలియపరుస్తుంది నాకు, ఆయనే మనకి మాదిరి. యేసుక్రీస్తు ప్రభువారే మనకి మాదిరి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు కదా, రాత్రంతా మెలుకొని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆయన దగ్గర నుండి నేను ఏం నేర్చుకున్నాను? ఏం నేర్చుకున్నాను? ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. ఓకేనా? పగలంతా పని చేసినా సరే, దేహం అలసిపోయినా సరే ఏం చేయాలి? ఓపికతో ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. ఓకే, ఏదైతే చేస్తున్నారో నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? పగలంతా కూడా పనులు చేసినా, దేవుని యొక్క స్వార్థ ప్రకటించినా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినా, నేను రాత్రి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఓకేనా? ఇప్పుడు ప్రార్థన చేశాను, అలవర్చుకున్నాను, ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పాలి, ఇంకొకరికి చెప్పాలి. ఏం చేయమని? నువ్వు కూడా ప్రార్థన చేయాలి. నువ్వు కూడా దేవునిలో ముందుకు వెళ్ళాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రభువే మనకి మాదిరి. అంటే ఇప్పుడు నువ్వు మారు మనసు పొందుకుంటే నీ జీవితంలో నువ్వు ప్రభువుని పోలి జీవించాలి, ప్రభువుని పోలి జీవిస్తున్న నువ్వు ప్రభువులే మారాలి. ప్రభువులే మార్చబడిన నువ్వు అనేకులు ప్రభువులోకి తీసుకొని రావాలి, అనేకులకు ప్రభు గురించి తెలియపరచాలి. ఇది నీ బాధ్యత, నీ కర్తవ్యం అయింది. నేను రక్షింపబడ్డాను, యెహోవా సెలవిచ్చాడు. ఏమని? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ఓకే, వెల్ అండ్ గుడ్, మంచిది. నువ్వు నీ కుటుంబం యెహోవాని సేవ. కానీ నీ ఇంటి పక్కన వాళ్ళ పరిస్థితి ఏంటి? నీ చుట్టూ ఉన్న నీ స్నేహితుల పరిస్థితి ఏంటి? మీ ఫ్రెండ్స్ ఏంటి? నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు తెలుసుకున్నావు, నువ్వు రుచి చూచావు కదా. ఇప్పుడు సెషన్ అయిపోయినాక అన్నయ్య అడుగుతాను, అన్నయ్య మంచిగా ఆకలి వేస్తుంది, బిర్యానీ ఎక్కడ బాగుంటుంది? అన్నయ్య చెప్తారు, మంచిగా బ్రదర్ బృందావనంలో బాగుంటుంది అంటారు. ఎలా చెప్పారు అన్నయ్య? అన్నయ్య రుచి చూచారు, టేస్ట్ బాగుంది కాబట్టి నాకు సజెషన్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళి తిన బ్రదర్ బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఇంకొకరికి సజెషన్ ఇవ్వలేకపోతున్నావు అంటే నువ్వేం చేయలేదు, నువ్వు టేస్ట్ చేయలేదు, నువ్వు దేవుణ్ణి టేస్ట్ చేయలేదు. దేవుని దగ్గర నుండి పొందుకునే మేలు నువ్వు టేస్ట్ చేయలేదు. దేవుని దగ్గర నుండి నీ జీవితంలో వచ్చిన శ్రమలో నువ్వు విడుదల పొందుకునే స్థితిని నువ్వు టేస్ట్ చేయలేదు కాబట్టి నువ్వు ఇంకొకరికి చెప్పలేకపోతున్నావు, టేస్ట్ చేయలేదు కాబట్టి ఇంకొకరికి ప్రకటించలేకపోతున్నావు. ప్రభు తెలియపరుస్తుంది, నువ్వు మారు మనసు పొందుకుంటే ఈ క్రియలన్నీ కూడా నువ్వు కలిగి ఉంటావు. నువ్వు సమయాన్ని అస్సలు వేస్ట్ చేయవు. చాలా మంది జీవితంలో వారికి చాలా ఇబ్బంది ఏంటంటే టైం పాస్ చేయడం. ఎలా చేయాలో తెలియదు, టైం అలా కావాలి, టైం చూస్తా ఉంటారు. చర్చికి వచ్చి చాలా మంది కూడా 11:10 మొదలు పెట్టాడు, 11:50 అవుతుంది, ఎంత టైం అయిపోయింది, ఎప్పుడు ముగిస్తారు, మా వాళ్ళు చాలా మంది ఉంటారు, అప్పుడెందుకు ముగించారంటారు. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళకి చాలా కష్టం, టైం ఎలాగా స్పెండ్ చేయాలి. చాలా మంది టైం ఎక్కువ, 24 గంటల్లో నాకు తెలిసి ఒక 6 గంటలు పడుకున్నా, 18 గంటల్లో 15 గంటలు ఏం పట్టుకుని ఉంటారు? అందరికీ తెలుసు, మొబైల్స్ కదా.
ప్రతి ఒక్కరు కూడా అదే మ్యాక్సిమం మొబైల్ 24 గంటలు 15 గంటలు మొబైల్. టైం ఎలా పాస్ చేయాలి? కొన్ని పెద్ద పని ఏమైనా చేస్తున్నారు, ఏమైనా చూస్తున్నారా? ఆత్మ సంబంధమైన వీడియో ఏమైనా చూస్తున్నారంటే లేదు, జస్ట్ స్క్రోలింగ్. టైం ఎలా స్పెండ్ చేయాలి? ఊరికే బయటకి ఎందుకు వచ్చావు? జస్ట్ టైం పాస్ చేయడానికి. సాయంకాలం పూట అలా జనరల్ వాకింగ్ చేస్తా ఉంటారు చాలా మంది. ఎందుకు వచ్చారు అంటే జస్ట్ వాకింగ్ చేస్తే నీకు ఆరోగ్యం వచ్చేస్తుందా? 3 పూటలో ఫుల్గా తింటే నువ్వు జస్ట్ నడుస్తావు అంటే ఎలా తగ్గుద్ది? దాన్ని కూడా నువ్వు కష్టం చేయాల కదా. జస్ట్ వాకింగ్ చేస్తారు ఎందుకు? జస్ట్ టైం పాస్ చేయడానికి. కానీ ఒక మారు మనసు పొందుకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా టైం పాస్ చేయడానికి అస్సలు చూడు. ఎవ్రీ సెకండ్, ప్రతి సెకండ్ చాలా విలువైనదానిగా ఎంచుకుంటాడు, చాలా విలువైనదిగా చూస్తారు. ప్రతి సమయం ఇప్పుడు సివిల్ సర్వీస్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉంటారు. ఎన్ని గంటలు చదువుతారండి తెలుసా? చదువుతున్నారు కదా పిల్లలు. ఎన్ని గంటలు చదువుతారు? 5 గంటలు చదువుతారా? గంట చదువుతారు మీరు ఎప్పుడైనా? గంట పుస్తకం కూర్చుంటారా? నియర్ 18 hours. నేను దేవుని పనిలో ముందుకు ముందు నేను విశ్వాసిగా చేస్తున్నప్పుడు నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రిపేర్ అయినప్పుడు నియర్లీ 14 hours చదివేవాడిని. 14 గంటలు చదివేవాడిని కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే ఎక్కువ ఎంతసేపు పుస్తకమే. ఎంత చదివి ఇంకా టైం ఉంటే ఇంకా ఏదైనా చేయాలి, మళ్ళీ ప్రాక్టీస్ వెళ్ళాలి, గ్రౌండ్కి అన్నీ చేయాలి. అసలు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయడు. కానీ ఈరోజు ఒక 3 సంవత్సరాల డిగ్రీ స్టూడెంట్ని తీసుకుంటే ఎంత టైం మీరు యూజ్ చేస్తున్నారు? చాలా తెలుసు కదా. ఎగ్జామ్స్ 30 days ముందు ఏమిస్తారు చదువుకోవడానికి? ఇంకా అన్ని సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఒక 30 రోజుల ముందు నుండి ప్రిపరేషన్. 30 రోజులకి ఫస్ట్ రోజు టైం టేబుల్ వేస్తావు, వేసారా? ఫస్ట్ రోజు టైం టేబుల్ వేస్తావు, కొట్టేస్తావు. ఫస్ట్ డే కంప్లీట్. ఈ రోజు అంతా ఏం చేస్తాం? రేపటి నుండి స్టార్ట్ చేద్దాం. 29 days ఉంది. ఎన్ని డేస్ ఉంది? 29 days ఉంది. రేపటి నుండి స్టార్ట్ చేద్దాం. రేపు ఏదో ఒకటి 20 ఎట్లాగా లాస్ట్ డే వరకు ఒకటే ఒక్క రోజు. అప్పటి వరకు బుక్ ఓపెన్ చేయరు. నిజం, నేను డిప్లొమా చేసినప్పుడు నేను ఇలా చేసే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. హల్లెలూయా. తర్వాత ఏముంటుంది? ఈ సెమ్ కాకపోతే నెక్స్ట్ సెమ్ లో అయినా సరే ట్రై చేద్దాం. ఆఖరికి అయిపోయింది, బ్యాక్లాగ్స్ అలానే ఉంటాయి. ఎందుకు? దేనికి కారణం? ఇలా జరగడానికి కారణం ఏంటంటే యు డోంట్ నో వాల్యూ ఆఫ్ టైం. నీకు సమయం ఒక విలువ తెలియదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, సమయాన్ని పోనివ్వకండి. హల్లెలూయా. నువ్వు సమయాన్ని చాలా వేస్ట్ చేసుకుంటున్నావు. నీ జీవితంలో ప్రభు నీకు ఇస్తున్నటువంటి ప్రతి సెకండ్ చాలా విలువైంది. ఈ చాలా విలువైనటువంటి సమయాన్ని అందరూ విలువ లేనిదనిగా మారుస్తున్నారు. దేవుడు మొట్టమొదటి తయారు చేసింది ఈ భూమి మీద అందరూ అనుకోవచ్చు. కొన్ని చోట్ల చెప్పాను, మొట్టమొదటిగా దేవుడు సృజించింది టైం కదా. ఇంకేమైనా సృజించాడు దానికంటే ముందు? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ఎర్త్. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. మిమ్మల్ని రాగానే క్వశ్చన్ అడుగుంటే బాగుండేది. దేవుడు మొదట ఏం చేశాడు? ఆదిని చేశాడు. ఆ టైంలో భూమిని ఆకాశాన్ని సృజించాడు. ముందు టైం చేశాడు. అంటే టైం ఎంత విలువైనది, దాన్ని దేవుడు సృజించాడు. ఆ టైంని దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఆ టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని ఎలాగ ప్రభు కొరకు వాడాలి అనేది మనం ఎరిగి ఉండట చాలా ప్రాముఖ్యమైనది. ఒక మారు మనసు పొందిన వ్యక్తి ఈ విధంగా జీవించగలుగుతాడు. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ప్రతి సెకండ్ కూడా ప్రభు కొరకు ఉపయోగిస్తావో, ప్రభు సన్నిధిలో గడపడానికి ఇష్టపడతావో, ప్రభుని ఆరాధించడానికి నీ మనస్సును స్థిరపరచుకుంటావో, ప్రభుని గణపరచడానికి నువ్వు ఎప్పుడైతే ముందుకు కొనసాగుతావో అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. అది అపోస్తలుల కార్యము 10వ ఇటుల పట్టణంలో కొర్నేలియు అనే ఒక భక్తి పరుడు ఉన్నాడంట. దేవదూత వచ్చి ఏం చెప్తుంది? నీ ప్రార్థనలు, నీ భక్తి కార్యాలు దేవుని వద్దకు చేరాయి. ప్రతి సమయం ప్రార్థనా కాలంలో 3 గంటలకు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. టైంని ఖచ్చితంగా ఫాలో అవుతున్నాడు. టైంని ఖచ్చితంగా ఉపయోగించుకుంటున్నాడు. టైంని అస్సలు వేస్ట్ చేసుకోవడం లేదు. ప్రభు కొరకు జీవించాలి, భక్తి కలిగి ఉంటున్నాడు. పేతురు వచ్చాడు. కొర్నేలియు ఎవరు? అన్యుడు. యూదులు మాత్రమే పొందుకున్నారు.
పరిశుద్ధాత్మ వరాన్ని. అన్నిటికీ అది వెళ్తుందన్న ఉద్దేశం కూడా తెలియదు పేతురికి. అందుకని దర్శన రూపంలో ప్రభు చూపిస్తున్నాడు, ఇదిగో ఆకలేస్తుంది పేతురికి, మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, దర్శనం చూపిస్తున్నాడు, దుప్పటి దిగింది, అన్ని చతుస్పాద జంతువులు ఉన్నాయి, వాటిని చంపుకొని తినమంటున్నాడు. ప్రభు ఎలాగా? అవి ఏంటి? అశుద్ధమైనవి, నిషిద్ధమైనవి, వాటిని ఎలా తినాలి? నేను చెప్తున్నాను తినంటున్నాడు ప్రభు. హల్లెలూయా. నేను చెప్తున్నాను. అప్పటి వరకు పేతురికి అర్థం కావట్లేదు దర్శన భావం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు. పేతురు మాట్లాడుతుండగానే అన్యులు సైతము దేవుని యొక్క ఆత్మ అభిషేకం పొందుకొని అన్య భాషలో ప్రభువుని స్తుతించారంట. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పొందుకోవడానికి కారణము వాళ్ళు మారు మనసు పొందుకున్నారు. వాళ్ళ టైంని యూజ్ చేసుకుంటున్నారు, టైంని యూటిలైజ్ చేసుకుంటున్నారు, ప్రభుని కనపరచాలని తృష్ణ కలిగి ఉన్నారు. ఈరోజు ప్రభు మనకు తెలియపరుస్తుంది, దేవుని ఆత్మను పొందుకోవాలంటే నువ్వు మారు మనసు ఖచ్చితంగా పొందుకుని ఉండాలి. ఇంకొక విషయము, నువ్వేం చేయాలంట? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకోవాలంట. హల్లెలూయా. ముందుకు కొనసాగుదామా, ముగించుకుందామా? హల్లెలూయా. పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలంట? మ్యారేజ్ కోసం తీసుకోవాలా? చాలా మంది మా ఫ్యామిలీలో, మా ఫాదర్ సైడ్ అందరూ కూడా సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, కానీ నేను అప్పుడు రక్షింపబడలేదు. ఇష్టానుసారమైన భయంకరమైన స్థితి నాది. 2015లో నేను ప్రభువుని అంగీకరించాను, తర్వాత ముందుకు కొనసాగుతున్నాను. మా ఫాదర్ సైడ్ అందరూ వాళ్ళ దాంట్లో సిఎస్ఐ చాలా, అప్పట్లో బిషప్లు కూడా ఉన్నారు. సిఎస్ఐ డినామినేషన్ లో వాడపల్లి ప్రసాదరావు గారు మా తాతయ్య అవుతారు, చనిపోయారు, ఇప్పుడు లేరు. చాలా మంది, కానీ వాళ్ళంతా ఎప్పుడు తీసుకుంటారు బాప్తిసం? పెళ్లికి మాత్రమే తీసుకుంటారు. మా బాబాయ్ కూతురు, మా అక్క పెళ్లి 2 సంవత్సరాల క్రితం, మారు మనసు లేదు, ఏమీ లేదు, కానీ బాప్తిసం. పాప క్షమాపణ అంటే తెలియదు, కానీ బాప్తిసం తీసుకుంటేనే చర్చిలో పెళ్లి. ఏముంది కదా, బాప్తిసం తీసుకుంటేనే. కాబట్టి ఏం చేయాలా? తీసుకోవాలి. చాలా మంది 100% మంది బాప్తిసం దానికే తీసుకుంటారు. ఇంకా తెలియక బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. బాప్తిసము నీ పాపాలు క్షమించబడడానికి వాక్యం స్పష్టంగా చెప్తుంది. పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు ఏం జరుగుద్ది? నీ పాపాలు క్షమించబడతాయి. ఎందుకంటే పాపం ఉన్న చోట పరిశుద్ధుడు ఉండడు, పాపం ఉన్న చోట దేవుని ఆత్మ పనిచేయదు. కాబట్టి నువ్వు పాప క్షమాపణ పొందుకుంటే నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుద్ది, నీ పాపం నుండి నీకు విడుదల వస్తుంది. ఇక నీలో ఏముండదు? పాపం ఉండదు. ఇప్పుడు నువ్వేమవుతావు? నువ్వు ఎంటీ అవుతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎంటీ, నువ్వు ఖాళీ చేయబడదు. ఎందుకంటే ఇంతవరకు నువ్వు పాపంతో నింపబడి ఉన్నావు. ఈ వాటర్ బాటిల్ ఉంది కదా, సో ఈ వాటర్ బాటిల్ లో దీనికి ఫుల్ గా వాటర్ ఉంది. సో ఈ వాటర్ బాటిల్ ఈ వాటర్ బాటిల్ లో ఉన్న వాటర్ పాపం, ఫర్ ఎగ్జాంపుల్ జీవమే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పాపం. సో ఇప్పుడు దీంట్లోనికి మంచిగా నువ్వు ఒక లెమన్ జ్యూస్ చేసావు, మంచి లెమన్ జ్యూస్ చేసావు, దాన్ని దీంట్లో పోయాలి అంటే ఇదేమవ్వాలి? ఫస్ట్ ఎంటీ అవ్వకుండా దీంట్లోకి వస్తుంది లెమన్ జ్యూస్. నువ్వు పోస్తున్నావు, ఎంత ఫ్లో అయినా సరే, నువ్వు ఎంత ప్రెజర్తో పోసినా సరే, అంటే ఆ లెమన్ జ్యూస్ దీంట్లోకి రావాలంటే దీంట్లో ఉన్న పాపం అనేది ముందు క్లియర్ అవ్వాలి. అందుకని దేవునికి అభిషేకము, పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలి అంటే నువ్వేమవ్వాలంటే నువ్వు ఖాళీ అవ్వాలి. అందుకని పాప క్షమాపణ ముందు. అందుకనే నువ్వు మారు మనసు పొందుకుంటే నీకు క్యాప్ ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. నువ్వు మారు మనసు అంటే నీకు క్యాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పాప క్షమాపణ అంటే దీంట్లో ఉన్నదంతా, హల్లెలూయా, దీంట్లో ఉన్నదంతా బయటికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు జస్ట్ నువ్వు మారు మనసు పొందుకున్నావు, ఓకే, నువ్వు ఫ్రీ అయ్యావు. కొన్ని వస్తున్నాయి, ఫుల్ గా ఉంది కదా, కొన్ని స్థితులు వస్తున్నాయి, కొన్ని పరిస్థితులు వస్తున్నాయి. నువ్వు మారు మనసు పొందుకున్నావు, నువ్వు ప్రభువుని స్తుతిస్తున్నావు, ప్రభువుకు ప్రార్థన చేస్తున్నావు. కొన్ని కొంచెం క్లియర్ అవుతుంది, కొంచెం గ్యాప్ వస్తుంది. కానీ ఎప్పుడు కంప్లీట్ గా గ్యాప్ వస్తుంది, ఎప్పుడు కంప్లీట్ గా తీసివేయబడుతుంది అంటే నువ్వు ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తము ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొందుకుంటావు, అప్పుడు కంప్లీట్ గా ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు ఎంటీ, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దీంట్లోకి వస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నింపుతాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తావు? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తావు అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చాలా మంది వారి జీవితము ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటారు, ఎప్పుడు మంచిగా మాట్లాడతారు? 100% మంది చర్చిలో మాత్రమే మంచిగా మాట్లాడతారు కదా, చర్చిలో మాత్రమే ప్రైజ్ లార్డ్ అంతే కదా, ప్రైజ్ లార్డ్ సిస్టర్.
ఈ పిచ్ ఇలానే కంటిన్యూ అవుతుంది. అంతేనా? గట్టిగా ఎవరైనా చెప్పారా ఎప్పుడైనా? ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నారా? అందరూ. ఆ పిచ్ అలానే వస్తుంది. ఆ పిచ్ ఈ స్వరం ప్రైజ్ బాగున్నా అలా అంతే. కానీ కొన్ని సందర్భాల్లో బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిచ్ హై అవుతుంది, పిచ్ హై అయిపోతుంది. అక్కడ రెడ్ సింబల్ చూపిస్తా ఉంటది, ఇంకొంచెం ఎక్కువ పగిలిపోతుంది స్పీకర్. అంటే వారి జీవితము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆత్మాభిషేకమా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధ ఆత్మ వారు కలిగి ఉంటారా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే వారు ప్రవచిస్తారా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయా? కాదండి, అది అవాస్తవం. మనం ముందుకు కొనసాగుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యము. నేను ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మీ దేహము ఎవరి వలన అనుగ్రహింపబడింది? దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదంట. హల్లెలూయా. యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. నీ బాడీ ఏంటి? నీ శరీరం, నీ దేహం ఏమై ఉంది? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు పరిశుద్ధాత్ముడు? నీలో ఉంటున్నాడు, నీ బాడీలో, నీ దేహంలో ఉంటున్నాడు, నీ దేహంలో ఉంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరిపై ఉన్నావు? దేవుని ఆలయమై ఉన్నావు. హల్లెలూయా. దేవుని ఆలయం. ఇప్పుడు దేవుని ఆలయంలో ఏముంటుందంట? పరిశుద్ధాత్ముడు. సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. అది ఈ రోజు ప్రతి ఒక్కరిలో, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ కాలంలో మనం ముందు విన్నాము, అప్పుడు వారిలో ఉన్నాడా? సౌలులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? యెఫ్తాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? కంటిన్యూస్ గా లేదండి. ఆ టైంలో ఎప్పుడైతే యెహోవా ఆత్మ వారి మీదకి వస్తుందో అప్పుడే వారు బలం పొందుకున్నారు, అప్పుడే వాళ్ళు శూర కార్యాలు చేశారు, అప్పుడే వాళ్ళు అద్భుతాలు చేశారు. కానీ ఇప్పుడు ఈ కృపా గడియల్లో ఈ అద్భుతమైన ఆదరణకర్త యేసుక్రీస్తు ప్రభువుని పంపిస్తానన్నారు, వచ్చారు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? మన హృదయంలో ఉన్నాడు. పౌలు అదే సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. అపొస్తలుడు పౌలు అదే సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు నీ దేహంలో ఏముంది? పరిశుద్ధాత్మ. నీ దేహం ఏమై ఉంది? ఆలయమై ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. ఇప్పుడు నీ పరిశుద్ధాత్ముడే నీలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు? సంసోనుని దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు సంసోను అద్భుతం చేశాడు కదా. వారందరూ కూడా దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు బలముగా వారి మీదకి వచ్చినప్పుడు వారు ప్రవచించారు, అద్భుతాలు చేశారు. ఇప్పుడు ఆ బలముగా వచ్చే ఆత్మ నీలో ఉంది. నువ్వు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ నువ్వు బలంగా ఉండాలి, ఎల్లప్పుడూ నువ్వు అద్భుతం చేస్తావు, ఎల్లప్పుడూ నువ్వు ప్రతిదీ, నీకు అసాధ్యమైంది కూడా ఏది ఉండదు. హల్లెలూయా. నీకు అసాధ్యమైంది కూడా ఏది ఉండదు. నువ్వు ప్రతిదాన్ని కూడా ఏం చేయగలుగుతావు? జయించగలుగుతావు. నువ్వు ప్రతిదాన్ని కూడా పొందుకోగలుగుతావు. నీ జీవితంలో ప్రతిదీ నువ్వు అనుభవించగలుగుతావు. ప్రభు ఉద్దేశం నీ పట్ల ఏమైందో దాన్ని ఖచ్చితంగా నువ్వు రీచ్ అవుతావు. ఎందుకు? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో మన జీవితంలో, ఇందాక చెప్పాను కదా, ఎందుకు కోపం వస్తుంది? చిన్నదానికి ఎందుకు అడుగుతున్నాం? ఎందుకు బూతులు వస్తాయి కొంతమందికి? ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు అవసరాన్ని బట్టి? జస్ట్ చిన్నదే, పక్కనే ఉంటారు, ఇంకా రాలేదండి, అదేంటి ఫోన్ వచ్చింది, పక్కనే ఉన్నారు, కానీ ఏం చెప్తాము? లేరండి, హెల్త్ బాగానే ఉంది, కానీ కొన్ని రోజులు లీవ్. ఎందుకు రాలేదు కాలేజ్కి? హెల్త్ బాగాలేదు కదా. ఏంటది? జస్ట్ చిన్న శ్రమని తప్పించుకోవడానికి అబద్ధం ఆడుతూ ఉంటారు. ఇప్పుడు అబద్ధం ఎవరు ఆడుతున్నారు? పరిశుద్ధాత్ముడు అబద్ధం ఆడుతాడా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అంటే నీ ఆత్మ నిన్ను అబద్ధం ఆడేలాగా చేస్తుంది. మరి నీ ఆత్మ ఎందుకు పని చేస్తుంది? నీలో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు కదా. ఇప్పుడు ఆయన నీతో మిళితమైపోయి ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరు పని చేయాలి? ఆయన పని చేయాలి. కానీ ఇంకా నీ ఆత్మ ఎందుకు పని చేస్తుందంటే పరిశుద్ధాత్ముడు నీలోనే ఉన్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి తప్పుకి ఆయన ఏమవుతున్నాడు? దుఃఖిస్తున్నాడు.
దుఃఖిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాధపడ్డారంట, ఏడ్చారంట, మూలిగారంట. విశ్వసించలేకపోతున్నారు ప్రజలు. అద్భుతం జరుగుతుంది ఇప్పుడు అంటే నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు దేవుడు మనకి తెలియపరిచింది, పరిశుద్ధ ఆత్మలు ప్రతి ఒక్కరూ ఉన్నారు. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకున్నావా, నీలోనికి దేవుని ఆత్మ వచ్చింది. ఇప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇంకా శరీర సంబంధమైన క్రియలు పనిచేయడానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మను కప్పివేసావు. ఇప్పుడు ఇది మరుగైంది. ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు? నువ్వు కనిపిస్తున్నావు. కానీ కనిపించాల్సింది ఎవరు? ఆయన కనిపించాలి. ఆయన కనిపిస్తే అప్పుడు అద్భుతం జరుగుద్ది. ఆయన కనిపిస్తే ప్రతిదీ పొందుకోగలుగుతాం. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఉన్నాడు, కానీ ఎప్పుడో ఒకసారి ఛాన్స్ ఇస్తారు. ఎప్పుడంటే ఆదివారం మాత్రమే పరిశుద్ధ ఆత్మనికి ఛాన్స్. మిగిలిన టైంలో నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వేం చెయ్యి? నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు 6 days రెస్ట్ తీసుకో. ఒక రోజు మాత్రమే బయటికి రా. హృదయంలో 6 days నువ్వు రెస్ట్ మంచిగా, ఒక రోజు మాత్రమే బయటికి రా. ప్రభు ఉద్దేశం కాదు. నీ జీవితంలో నిన్ను నడిపించేది ఆయనే, నిన్ను బలపరిచేది ఆయనే, నీ జీవితంలో ఘనకార్యాలు చేసేది ఆయనే. కాబట్టి ఆయన నీలో ఉన్నాడు. ఆయన ఛాన్స్ ఏ స్థితి అయినా సరే ఆయనకు ఛాన్స్ ఇస్తే ఆయన కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో ఫలబద్ధంగా మార్చిన గాక. ప్రార్థన చేసుకున్నాం.